ఏమండి, తెలుగుదేశం పార్టీలో ఒక ఇద్దరు నాయకుల గురించి మరి వాళ్ళు ఎలాగా ఏ విధంగా మనం ఇచ్చిన మాట అక్కడ నిలబెట్టుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తే ప్రజల నుంచి అనుకూలత వస్తుందా లేకపోతే వ్యతిరేకత వస్తుందా, అసలు వీళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ విషయాలతోటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే సతమతం అవుతుందండి. ఒక ఇద్దరు నాయకుల గురించి రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఆ ఇద్దరు నాయకులు ఎవరంటే, ఫస్ట్ వచ్చి పిఠాపురం వర్మ, రెండు దేవినేని ఉమ. వీళ్ళిద్దరూ కూడా తమ సీట్లను వదులుకున్నారు. వర్మ గారు అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, ఆయన స్థానంలో ఈయన త్యాగం చేశాడు, అతను గెలుపుకి సహకరించాడు. ఉమ కూడా మైలవరం సీట్ను వదులుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ఉమ కూడా ఎంతో కొంత అక్కడ గెలుపుకి ఆయన పాత్ర ఆయన పోషించాడు. అయితే వీళ్ళిద్దరికీ కూడా కమిట్మెంట్ ఉంది అధిష్టానం నుంచి. గవర్నమెంట్ వచ్చాక మిమ్మల్ని ఎమ్మెల్సీయో లేదా ఇంకోటి ఏదో ఒకటి ఒక మంచి పదవి మేము ఇస్తాం, ఒక ఎమ్మెల్యే స్థాయి పదవి ఇస్తామని చెప్పేసి అధిష్టానం అయితే హామీ అయితే ఇచ్చేసింది. కానీ హామీ ఇచ్చింది, మరి ఆ హామీ వాళ్ళు నిలబెట్టుకునే ప్రక్రియలో మరి వీళ్ళ బిహేవియర్ ఏంటి అని చూస్తుంటే అదే అధిష్టానం తల పట్టుకుంటుంది. వర్మ గారి విషయానికి వస్తే కొంతవరకు ఓకే. అంటే ఈయన వైసీపీతో పాటు జనసేన వాళ్ళ మీద కూడా అప్పుడప్పుడు యుద్ధాన్ని ప్రకటించిన నోటి దురుసు, అంటే సహజ స్వభావంతో ఆ నోటి దురుసుగా ఏదైనా మాట వదిలేసినా కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఈయన నమ్మిన బంటు, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇంచేదంటే కూటమి వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే ఏదో నాకు సీట్ ఇవ్వలేదు, నాకు రావాల్సిన సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారనో, నన్ను పట్టించుకోలేదనో, చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించలేదనో, ఇంకోటో అనుకుని పార్టీకి ఏం దూరం కాలేదు. అతను పార్టీ కార్యక్రమాలు ఆయన 100% చేసుకుంటూనే వెళ్తున్నారు. అందుకే అధిష్టానం వర్మ చేసినటువంటి ఆ చార్ట్ చూస్తుంటే 10కి 10 పాయింట్లు వర్మకు వచ్చేస్తున్నాయి పార్టీ కార్యక్రమాల విషయంలో. రీసెంట్గా యువగళం స్టార్ట్ చేసి 2 years అయిన సందర్భంగా మరి ఇతను పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేశాడు. అది సూపర్ సక్సెస్ అయింది. మరి అదేవిధంగా మరి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి అనేక మంది కోరారు, అందులో ఇతను కోరాడు. ఇతను కోరేసరికి బాగా వైరల్ అయిపోయింది. ఇంకవి కాకుండా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాలకి ఇతను నియోజకవర్గంలో తన వంతు ప్రయత్నంగా చేసుకుంటూ వెళ్తూ అధిష్టానం దగ్గర మంచి మెప్పే పొందాడు. అని ఇతను మైనస్ ఏంటంటే అప్పుడప్పుడు జనసేన వాళ్ళతో పెట్టుకోవటం, జనసేన వాళ్ళని ఏదో చిన్న విషయంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏకీభవించకుండా వ్యతిరేకించడం, ఇటువంటివి చేస్తున్నాడు. రీసెంట్గా వైసీపీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పిలుపునిచ్చాడు, ఇక్కడ ఇతను ఇచ్చాడు, అదంతా ఓకే. కానీ జనసేనను కూడా ఇతను ఒక్కొక్కసారి అస్తమాన కోసమా ఒక్కొక్కసారి ప్రతిపక్షంగా చూస్తున్నాడు. కానీ ఏమైనా ఇతనికి మాట ఇచ్చారు కాబట్టి మాట ప్రకారం ఇతనికి ఏదో ఒకటి పదవి ఇవ్వాలి. రీసెంట్గా మనం చెప్పుకున్నాం, క్షత్రియ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఇతని క్యాబినెట్ హోదాలో చైర్మన్ ఇస్తారని చెప్పేసి. మేబీ అది కూడా జరగచ్చు, లేదంటే అన్న అవకాశం ఉంటే ఎమ్మెల్సీ కూడా పంపచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మకి ఏదో ఒకటి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అతను చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే అడుగుతున్నాడు. అంతేగాని అతను ఎందుకు లేని పని అయిపోయింది కదా పక్కన పెట్టండి అతను నోటంతో రావట్లేదు. అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు, ఏదన్నా అవకాశం వస్తే పాప వర్మను చూడాలని చెప్పేసి ఆ మనసులో అతను విశ్వాసం పెట్టుకున్నాడు. అఫ్కోర్స్ వర్మ ఏదో దానికి ఏదో బాధ కలిగినప్పుడు మా జనసేన వాళ్ళు అటు ఇటు అంటూ ఉంటాడు, అది అవన్నీ చిన్న ఇష్యూస్. కానీ అతనికి పదవి ఇవ్వాలని చెప్పేసి అతను పెద్ద మనసుతో కోరుతా ఉన్నాడు. అధిష్టానం కూడా అలాగే, టీడీపీ అధిష్టానం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. సో చూద్దాం, ఇతని ఎపిసోడ్ ఇలా ఉంది. కానీ దేవినేని ఉమ విషయానికి వస్తే
ఇతను ఈ ఎపిసోడ్ టోటల్ డిఫరెంట్గా ఉంది. అధిష్టానం హామీ ఇచ్చింది, కానీ హామీ ఇచ్చినందుకు అధిష్టానం మాట నిలబెట్టుకోవాలంటే ఉమా కూటమి వచ్చిన కానీ ఇప్పుడు దాకా ఉమా యొక్క ఆ గ్రాఫ్ చూస్తే పార్టీకి ఆయన పనిచేసినట్టు దాఖలాలు కనపట్లేదు. నా సీటు వేరే వాళ్ళకి ఇచ్చారని డిప్రెషన్ నుంచి ఆయన బయట పడలేదు. పడకుండా పార్టీ కార్యక్రమాలకు దూరం అవటం, ప్రెస్కి అసలు కనిపించకపోవటం, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయకపోవటం, టీడీపీకి కూటమికి అనుకూలంగా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవటం, వీళ్ళు ఇచ్చే సూపర్ 6 పథకాల్లో పెన్షన్ పథకం గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఈయన పాజిటివ్ స్టేట్మెంట్లు ఎక్కడ ఇవ్వకపోవటం, అసలు పొలిటికల్ యాక్టివిటీస్ పూర్తిగా జీరో అవటం, ఇది పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు రేపు పొద్దున్న ఇతనికి హామీ ఇచ్చాం కదా, హామీ ప్రకారం మేము పదవి ఇస్తాము అంటే ఆ మైలవరం కాన్స్టిట్యున్సీలో ఆ క్యాడర్, టీడీపీ క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎక్కడ కనపడ్డాడు, ఏ కార్యక్రమాలు చేశాడు? అధిష్టానం ఎన్నో పిలుపులు ఇచ్చింది, ఏ పిలుపుకైనా ఇతను స్పందించాడని చెప్పేసి టీడీపీ క్యాడర్ ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. సరే, ఇక్కడ డిఫరెంట్ కోణాలు, పిఠాపురం ఒక కోణం అయితే మైలవరం ఇంకో కోణం అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఎలాగా? ఇప్పుడు రేపొద్దున ఉమకి ఏ పదవి ఇవ్వకపోతే అదిగో నన్ను నమ్మించి మోసం చేశారని ఉమా తిరగబడే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఉమా చిన్న వ్యక్తి ఏం కాదు. ఉమా రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తరతరాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం వాళ్ళది, చాలా పెద్ద కుటుంబం. పాలిటిక్స్లో వాళ్ళంటూ ఒక బ్రాండ్ ఇమేజ్. గతంలో మంత్రి చేసాడు అతను, నీటిపారుదల శాఖ మంత్రి కూడా చేశాడు. వాళ్ళ బ్రదరు, వాళ్ళందరూ కూడా రాజకీయంలో మంచి ఆరితేరినటువంటి వ్యక్తులు వాళ్ళు. అతన్ని వీళ్ళు కాదనలేరు. ఇవాళ మనసు నొచ్చుకొని దూరంగా ఉన్న ఎప్పటికైనా మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉమకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఏం చేయాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా? నిలబెట్టుకుంటే అక్కడ క్యాడర్ ఒప్పుకుంటుందా? ఇతను చూస్తే సక్రమంగా లేడు, పోనీ వదిలేస్తే ఇతను ఒప్పుకుంటాడా? ఇతను తిరగబడతాడేమో, ఇలా మీమాంసలో పడిపోయింది అధిష్టానం. వారమంత క్లారిటీ అక్కడ లేదు. ఏది ఏవైనా వీళ్ళిద్దరి విషయం ఏం చేయాలనేది తీవ్ర స్థాయిలో తర్జన మధ్యలో ఉన్నారు టీడీపీ వాళ్ళు. చూద్దాం ఏం చేస్తారండి. థ్యాంక్ యూ.